క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ విశాఖలో ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విశాఖ ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు. ఈడలు వేస్తున్న మదనపల్లి టీడీపీ ప్రెషర్ కుక్కర్. కుంపట్లు సిగపట్లతో ఎమ్మెల్యే షాజహాన్ ఉక్కిరి బిక్కిరి. ఫైళ్ల దగ్ధం కేసులో జంట నియోజకవర్గాల్లో రాజకీయ పరువు పోగొట్టుకున్న వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి అండ్ కో. అంగళ్ళులో ఎన్టీఆర్ వంగవీటి విగ్రహాలే ఏర్పాటు. పరిటాల విగ్రహం లేదెందుకు? ఈ వ్యూహం పెద్దిరెడ్డి రాజకీయ సమాధికి పునాదులా? ఇన్నోవా బొలేరో ఎదురెదురుగా ఢీ. 5గురికి తీవ్ర గాయాలు అయిన సంఘటన మదనపల్లెలో చోటు చేసుకుంది. మదనపల్లె బసినికొండ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదంలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న 4గురితో పాటు బి కొత్తకోటకు చెందిన బొలేరో డ్రైవర్ రామాంజులు సహా మొత్తం 5గురికి తీవ్రంగా గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే రాజకీయం అంటే బూత్ మాత్రమే అనే స్థాయికి వైసీపీ హయాంలో రాజకీయాన్ని వైసీపీ దిగజార్చేసింది. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇలా ఒక్కరేమిటి అందరూ రాష్ట్రంలో బూత్ భాగవతం నడిపారనడంలో అతిశయోక్తి కాదేమో. రాజకీయ నాయకులు మీడియా ముందుకొస్తే చాలు బూతులు బాబోయ్ అని మీడియా ప్రతినిధులు నెత్తి నోరు బాదుకునే పరిస్థితులు అప్పట్లో చూసాం. మహిళా జర్నలిస్టులతో ఇంటర్వ్యూల సమయంలో కూడా వైసీపీ నేతలు అప్పట్లో మంత్రులుగా ఉన్నవారు బూతులు మాట్లాడడం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బూతులు తిట్టడం అది గ్రామీణ భాష అంటూ బుకాయించడం ఈ తతంగం అత్యంత జుగుప్సాకరంగా తయారైంది. కానీ గడిచిన 2.5 నెలలుగా రాష్ట్రంలో బూతులకు కాలం చెల్లింది. మంత్రులెవరూ బూతులు మాట్లాడడం లేదు. ఎమ్మెల్యేలు సైతం బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ప్రెస్ మీట్లు అంటే అంశాల వారీగానే జరుగుతున్నాయి. వైసీపీ నుంచి ప్రజా ప్రతినిధులు పెద్దగా మీడియా ముందుకు రావడం లేదనుకోండి, అది వేరే సంగతి. ఒకరిద్దరు వచ్చినా బూతులు మాట్లాడడం లేదు. ఇప్పుడు గతంలో ఫలానా రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే అత్యంత ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని మహిళా జర్నలిస్టులు ఓ వైసీపీ నాయకుడు గురించి చర్చించుకుంటున్నారు. నిజానికి అప్పట్లో బూతులు మాట్లాడిన వైసీపీ నాయకులు కొందరు ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. ఏమో ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో గానీ ఇప్పటికైతే రాష్ట్రంలో రాజకీయాలు ఒకంత ప్రశాంతంగా ఉన్నాయి. బూతుల కోణంలో చూస్తే బూతుల్ని బ్యాన్ చేస్తున్నట్లుగా రాజకీయాలు నడుస్తుండడం అభినందనీయమే. వైసీపీ అత్యంత దారుణంగా ఓడిపోవడంలో ఈ బూతులు పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. మరి 2026లోనే శాసనసభ స్థానాల పెంపు స్పష్టం చేసిన కేంద్రం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో శాసనసభ స్థానాల పెంపు 2026లోనేనని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం 2026లో జనాభా లెక్కల అనంతరమే ఏపీలో 175 నుంచి 225 శాసనసభ స్థానాలు పెరగనున్నాయి. తెలంగాణలో 119 నుంచి 153 శాసనసభ స్థానాల పెంపు చేయనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడే ఎస్సీ ఎస్టీ స్థానాల పునః సర్దుబాటు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా మార్చి 1, 2014న గెజిట్లో ప్రచురించినట్లు వివరించింది. లోక్సభలో తెరాస ఎంపీ బాల్కసుమన్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానం తెలిపారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో అమలవుతున్న ఫ్రీ బస్ పథకం లీలలు అప్పుడప్పుడు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఒక్కోసారి సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం, బస్సులు ఆపలేదని నిరసనలకు దిగడం వంటివి చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఫ్రీ బస్ కదా అని 50 మంది ఎక్కాల్సిన బస్సులో 170 మంది ఎక్కడంతో ఆర్టీసీ బస్కు 2 చక్రాలు ఊడిపోయిన దుస్థితి నెలకొంది. ఈ విచిత్ర సంఘటన నిర్మల్ డిపో బస్ జగిత్యాల నుండి వెళుతుండగా మొరపెల్లి వద్ద 170 మందితో ప్రయాణిస్తుండగా బస్సు వెనకాల 2 టైర్లు ఊడిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ జరగలేదు. రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ విశాఖలో ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విశాఖ ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసింది. ఈ స్మార్ట్ మీటర్లను తొలుత ప్రభుత్వం కార్యాలయాల్లో ఏర్పాటు చేసి ఆ తర్వాత గృహాలకు ఏర్పాటు చేస్తారు. ఈ మీటర్కు మనం ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలి. అందులో బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఈ స్మార్ట్ మీటర్ నుండి కరెంట్ మన ఇంటికి వస్తుంది. తరువాత ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. మొబైల్ రీఛార్జ్ మరియు డిష్ టీవీ లాగా విద్యుత్ ఎంత వినియోగించింది వీటి ద్వారా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. ఆన్లైన్ లో రీడింగ్ తీసుకునే అవకాశం వీటి ద్వారా ఉంటుంది. ఈలలు వేస్తున్న మదనపల్లె టీడీపీ ప్రెషర్ కుక్కర్. కుంపట్లు సిగపట్లతో ఎమ్మెల్యే షాజహాన్ ఉక్కిరిబిక్కిరి. ఫైళ్ల దగ్ధం కేసులో జంట నియోజకవర్గాల్లో రాజకీయ పరువు పోగొట్టుకున్న వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి అండ్ కో. అంగళ్ళులో ఎన్టీఆర్ వంగవీటి విగ్రహాల ఏర్పాటు. పరిటాల విగ్రహం లేదెందుకు? ఈ వ్యూహం పెద్దిరెడ్డి రాజకీయ సమాధికి పునాదులా? టీడీపీ శాశ్వత తోక పార్టీగా మదనపల్లి జనసేన మిగిలిపోతుందా? ఆ పార్టీ మదనపల్లెలో తలబడగలదా?
రాజకీయంగా నిలబడుతుందా అనే చర్చ జన సైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం ప్రత్యేక రసవత్తర రాజకీయ సమాహారం. టీడీపీలో సిగపట్లు, భయాందోళనలో వైసీపీ, జనసేనలో ఎవరికి ఎవరో, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి టీడీపీ కూటమి ప్రభుత్వం శతదినోత్సవం వైపు పరుగులెత్తుతోంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో అసలు దోషులు ఎవరో ఇంకా తేలలేదు. కానీ టీడీపీ పసుపు మీడియా చేసిన ప్రచార హోరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి, తమ్ముడు ద్వారకనాథరెడ్డిల పరువు గంగలో కలిసింది. స్వయానా పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి కూడా భూ కబ్జాదారుల చిట్టాలోకి ఎక్కడంతో జనాలు నివ్వెరపోయారు. 2019 ఎన్నికలకు ముందు మదనపల్లె టీడీపీ నేతల భూ కబ్జాల భరతం పడతానని, వాళ్లను జైలులో వేయిస్తానని ఉత్తర ప్రగల్భాలు వల్లించిన ఎంపీ మిథున్ బాబు మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు తర్వాత అవాక్కైపోయారు. ఫైల్స్ దగ్ధం చేయాల్సిన కర్మ తమకేంటని ఎంపీ మిథున్ ఒకవైపు, సీఎం తన చిరకాల రాజకీయ విరోధి చంద్రబాబు అవసరమైతే సిఐడినే కాదు సిబిఐ చేత కూడా దర్యాప్తు చేయించమని పెద్దిరెడ్డి చేసిన ఛాలెంజ్ మరోవైపు. ఈ నడుమ ఈ జంట నియోజకవర్గాల్లో ఈ ఫైల్స్ దగ్ధం ఘటనతో ఏర్పడిన రాజకీయ వాతావరణం ముమ్మాటికి వైసీపీని ఆత్మరక్షణలో పడేసింది. ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి ఎంపీ మిథున్ కీలక రాజకీయ సహచరులు, మదనపల్లెకు చెందిన జర్నలిస్టు బండపల్లి అక్కులప్ప, జింకా వెంకటాచలపతి తదితరులను పోలీసులు విచారణకు పిలిపించినా స్థానిక వైసీపీ కీలక నేతలు నోరు మెదపలేదు. ఎంపీ మిథున్ స్థానిక పార్టీ సీనియర్లను పదే పదే ప్రాధేయపడిన తర్వాత మొక్కుబడి ప్రెస్ మీట్లు జరిగాయి. ముక్తసరి మాటలతో వాటిని మమ అనిపించారు. నిజానికి ఫైల్స్ దగ్ధం కేసు మదనపల్లె వాసులను ఉలిక్కి పడేట్టు చేసింది. వివిధ ప్రచార, వ్యక్తిగత రాజకీయ కారణాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డే ఈ పాపానికి ఒడిగట్టాడనే ముద్ర జనాల్లో నాటుకుపోయింది. ఫైళ్ల దగ్ధం దరిమిలా జరిగిన ప్రభుత్వ విచారణ శైలి, స్పెషల్ సెక్రటరీ సిసోడియా మదనపల్లె ఆగమనం, హడావుడి వెరసి స్థానిక టీడీపీ వైసీపీపై రాజకీయంగా ఇప్పటికిప్పుడు పైచేయి సాధించింది. సరిగ్గా ఈ సమయంలోనే మదనపల్లె టీడీపీలో అసమ్మతి కుంపట్లు నివురు గప్పిన నిప్పులా రాజుకుంటున్నాయి. ఎమ్మెల్యే షాజహాన్ మీద బాణాలు గురిపెట్టి ఏ క్షణంలోనైనా ఆయన రాజకీయ పతనానికి నాంది పలికేకి రంగం సిద్ధమవుతోంది. టీడీపీ కుంపట్లు చల్లగా రగులుకుంటూ నేతల సిగపట్లకు దారి తీస్తున్నాయి. రాజకీయాల్లో ఆడవారి మాటల్లో అర్థాలే వేరుగా ఉంటాయంటారు. ఇప్పుడు మదనపల్లె టీడీపీలో ఐక్యత, సఖ్యత అదుర్సంటున్నారు నేతలు. ఇది నిజం కాదని వాస్తవిక రాజకీయ పరిణామాలు తేట తెల్లం చేస్తున్నాయి. 4 గోడల మధ్య ఎమ్మెల్యే షాజహాన్ సాహెబ్ వారి మీద కారాలు మిరియాలు నూరుతున్న బాధిత సీనియర్ పసుపు నేతలు ఎంతకాలం ఓర్పు వహిస్తారు? ప్రెజర్ కుక్కర్ ఈలవేయక మానుతుందా? మదనపల్లె జనసేనకు జనం బలం, నేతా గణం అన్నీ ఎక్కువే. అసలుదే కొసరైపోయింది. ఆ పార్టీని మదనపల్లెలో తిరుగులేని శక్తిగా మార్చేకి కొందరిలో ఉన్న తపన, మరికొందరి చర్యల వల్ల నీరుగారిపోతోందని జన సైనికుల ఆవేదన. ఆ పార్టీలో నేతలది తలోదారి, జన సైనికులది దింపుడు కళ్ళెం ఆశలు. వెరసి మదనపల్లె జనసేన స్థానిక టీడీపీకి తోక పార్టీగా చరిత్రలో మిగిలిపోక తప్పదని పేరు వెల్లడించడానికి ఇష్టపడిన వైసీపీ రైతు నేత అంటుంటే, జంట నియోజకవర్గాల కేంద్రం అంగలులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వంగవీటి విగ్రహాలు వైసీపీ ఆ పార్టీ పెద్దిరెడ్డి రాజకీయ సమాధికి పునాదులు వేస్తాయని టీడీపీ జనసేన ఒక వర్గం నేతలు బల్లలు గుద్దుతూ ఉన్నారు. ఏదేమైనా జంట నియోజకవర్గాలైన మదనపల్లె, తంబళ్లపల్లెలో ఇప్పుడు పెద్దిరెడ్డి అండ్ కో గ్రాఫ్ అధఃపాతాళానికి పడిపోయింది. టీడీపీ అండ్ కో అధికార వెలుగులతో పాటు రాజుకుంటున్న అసమ్మతి కుంపట్లలో తలతల్లాడుతోంది. ఇన్నోవా, బొలేరో ఎదురెదురుగా ఢీ, 5గురికి తీవ్ర గాయాలైన సంఘటన మదనపల్లెలో చోటు చేసుకుంది. మదనపల్లె బసినకొండ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న 4గురితో పాటు బి కొత్తకోటకు చెందిన బొలేరో డ్రైవర్ రామాంజులు సహా మొత్తం 5గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై తాలూకా సిఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు అనంతపురానికి చెందిన అస్లాం బాషా తన భార్య ఫరీదా, అమ్మ రజియా, తమ్ముడు నూర్ అహ్మద్తో కలిసి వి కోట విరూపాక్షిపురానికి వచ్చాడు. పక్షవాతంతో బాధపడుతున్న తల్లికి నాటు మందు తీసుకున్నారు. తిరిగి స్వగ్రామానికి కారులో అనంతపురంకు వెళ్తుండగా మార్గ మధ్యంలోని బసినికొండలో బొలేరో, ఇన్నోవా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న 4గురితో పాటు బి కొత్తకోటకు చెందిన బొలేరో డ్రైవర్ రామాంజులతో కలిపి 5గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని రామసముద్రం, మదనపల్లె 108 సిబ్బంది వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించే వారికి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నారు. కేసు దర్యాప్తులో ఉందని తాలూకా పోలీసులు తెలిపారు.
మదనపల్లె తొలితరం పాత్రికేయులు పురాణం త్యాగమూర్తి శర్మ కన్నుమూత శ్రద్ధాంజలి ఘటించిన మదనపల్లె జర్నలిస్టులు. మదనపల్లె పట్టణంలో తొలితరం పాత్రికేయులు పురాణం త్యాగమూర్తి శర్మ ఆదివారం కన్నుమూశారు. మదనపల్లె చరిత్రలో వెలకట్టలేని ఆయన కలం నుండి జాలువారిన నిజాయితీ గల అక్షరాలు ఆయన సొంతం. తన తుది శ్వాస వరకు అమ్మడుపోని వ్యక్తిత్వంతో పాటు ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి లైబ్రరీ బాధ్యతలు చివరికి ఆయనే నిర్వర్తించారు. పాత్రికేయ విలువలకు నిలువెత్తు నిదర్శనం అనడంతో పాటు వెలకట్టలేని విలువలు కలిగిన ఆ మేరు పర్వతానికి మదనపల్లె పాత్రికేయులు శ్రద్ధాంజలి ఘటించారు. 2019 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక పదం మనకు పదే పదే వినపడుతుంది. అదే విఆర్, వేకెన్సీ రిజర్వ్. పోలీసుల విషయంలో ఏదైనా చర్య తీసుకోవాలంటే పోలీసులు ఉన్నతాధికారులు ముందుగా ఈ నిర్ణయం తీసుకుంటారు. తమిళనాడు రాజకీయాల తరహాలో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కూడా మారిపోయాయి. కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయి. వీటిలో అధికారులు భాగస్వాములు అవుతున్నారు. దీంతో వీరిపై ఈ విఆర్ అస్త్రం ప్రయోగించబడుతోంది. అప్పట్లో వైఎస్ జగన్ ను విశాఖ విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులను వీఆర్ కు పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత చాలా మంది పోలీసులను వీఆర్ కు పంపారు. ఇప్పుడు వైసీపీకి సహకరించి తమను ఇబ్బంది పెట్టారని భావిస్తున్న పోలీసులను వీఆర్ కు పంపుతూ కూటమి సర్కార్ ఆదేశాలు ఇస్తోంది. చట్టాన్ని అతిక్రమించిన పోలీసులను వీఆర్ కు పంపి పోస్టింగ్ ఇవ్వకుండా అలా ఉంచుతారు. వాళ్ళ అదృష్టం బాగుంటే పోస్టింగ్ వస్తుంది, కానీ జీతానికి పోస్టింగ్ కి సంబంధం ఉండదు. జీతం పడుతుంది. వాళ్ళ మీద ఏదైనా కక్ష సాధింపు జరిగితే మాత్రమే జీతం ఆగుతుంది, గానీ రూల్స్ ప్రకారం జీతం ఇవ్వాల్సిందే. వీఆర్ లో ఏపీలో చాలా మంది పోలీసులే ఉన్నారు. ఆ లెక్కలు బయటకు రావడం లేదు, గానీ వారిలో కొందరికి కూటమి అధికారంలోకి వచ్చాక పోస్టింగ్ వచ్చింది. గతంలో వీఆర్ లో ఉన్న పోలీసులకు జీతాలు ఇవ్వడం లేదనే విమర్శలు వచ్చాయి. కొందరికి సగం జీతాలే ఇచ్చారనే ఆరోపణ కూడా వచ్చింది. దీనిపై అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆర్థిక శాఖకు లేఖ రాసి జీతాలు వేయాలని కోరారు. తాజాగా కడప జిల్లాలో విద్యుత్ ఉద్యోగులను కొట్టిన ఒక ఎస్ఐని వీఆర్ కు పంపుతూ చర్యలు తీసుకున్నారు. దీంతో వీఆర్ లోకి వెళ్లిన ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ విశాఖలో ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ ను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విశాఖ ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు. ఈలలు వేస్తున్న మదనపల్లె టీడీపీ ప్రెజర్ కుక్కర్. కుంపట్లు సిగపట్లతో ఎమ్మెల్యే షాజహాన్ ఉక్కిరి బిక్కిరి. ఫైళ్ల దగ్ధం కేసులో జంట నియోజకవర్గాల్లో రాజకీయ పరువు పోగొట్టుకున్న వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి అండ్ కో. అంగళ్ళులో ఎన్టీఆర్ వంగవీటి విగ్రహాలే ఏర్పాటు. పరిటాల విగ్రహం లేదెందుకు? ఈ వ్యూహం పెద్దిరెడ్డి రాజకీయ సమాధికి పునాదులా? ఇన్నోవా బొలేరో ఎదురెదురుగా ఢీ. 5గురికి తీవ్ర గాయాలు అయిన సంఘటన మదనపల్లెలో చోటు చేసుకుంది. మదనపల్లె బసినికొండ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదంలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న 4గురితో పాటు బి కొత్తకోటకు చెందిన బొలేరో డ్రైవర్ రామాంజులు సహా మొత్తం 5గురికి తీవ్రంగా గాయాలు. క్షణక్షణం పోరాటం, కణకణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.